రాఖీ మీ అందరికీ తెలుసు. రాఖీ అనే పదం, రాఖీ అనే పండగ ముఖ్యంగా మన ఇండియాలో చాలా ప్రాచుర్యం పొందింది. సో ఈ రాఖీకి మనం అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ అన్నయ్యకి కానీ, వాళ్ళ తమ్ముడికి కానీ చేతికి ఒక రాఖీకి అని సంబంధించి ఒక బ్యాండ్ అనేది కడతారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం. అసలు క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా, కట్టించుకోవచ్చా అనే దాన్ని ఆలోచిస్తే, సో అసలు రాఖీ అనే దాని యొక్క బ్యాక్ హిస్టరీ మనకు ముందు తెలియాలి. ఎందుకంటే ఏదైనా మనకు పని చేస్తున్నా అంటే ఇప్పుడు సింపుల్గా ఏదో తాడు తెచ్చి కట్టడం కాదు కదా. రాఖీ అంటే ఒక తాడు వచ్చి కడతారు. సో ఎందుకు కడుతున్నారు, దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అది ఎవరికి కట్టారు, సో దానికి గుర్తుగా ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం, ఎలా చేసుకున్నాం, సో ఇవన్నీ ప్రశ్నలు మనకు తెలియాలి. సో బ్యాక్ హిస్టరీకి మనం వెళ్దాం. అసలు రాఖీ అనేది ఓన్లీ లేడీసే బాయ్స్కి ఎందుకు కట్టాలి, బాయ్స్ లేడీస్ కట్టకూడదా, లేకపోతే అక్క చెల్లి మాత్రమే తమ్ము అన్నయ్యలకి ఎందుకు కట్టాలి అనేది మనం ఆలోచిద్దాం. సో ఒకసారి మనం బ్యాక్ హిస్టరీకి వెళ్దాం. కృష్ణుడికి ఎప్పుడైతే వేలు తెగుతుందో, ఆ వేలు తెగినప్పుడు ఆయనకి బ్లడ్ వస్తుందంట. సో ఆ బ్లడ్ కట్టడం అవ్వట్లేదని, ఆ బ్లడ్ ఆగట్లేదని ద్రౌపది ఆమె చేరుకున్న చెంగుని కత్తిరించి, సో ఆ ముక్కతో దారంగా తీసి, సో దాన్ని ఆయన వేలికి కట్టినప్పుడు ఆ బ్లడ్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు కృష్ణుడు ద్రౌపదికి ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే, నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉండను, ఒక అన్నలా నీకు తోడుగా ఉంటాను అని ఒక అభయం ఇచ్చినట్టు మనకి ఇండియన్ హిస్టరీలో కనబడుతుంది. సో దానికి గుర్తుగానంటే ద్రౌపది కృష్ణుడి యొక్క రక్తాన్ని కట్టడి చేయడానికి తన యొక్క చీరను చింపి, చిన్న చిన్న ముక్కను చింపి ఆ గాయాన్ని కట్టినందుకు, ఆ కృష్ణుడు ఆమెకు అభయం ఇచ్చినందుకు రాఖీని జరుపుకుంటారు. సో ఇది రాఖీ వెనుకున్న బ్యాక్ హిస్టరీ. అర్థమైందా? కానీ రాఖీ కట్టిన వాళ్ళకి చాలామందికి బ్యాక్ హిస్టరీ తెలియదు. అంతెందుకు వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. కానీ తెలుసుకోండి, రాఖీ అనేది ఒక హైందవ ఆచారంలోని ఒక భాగం. అంటే కృష్ణుడికి ద్రౌపది వచ్చి కట్టిన తర్వాత రాఖీ అనేది ఒక అన్నయ్య, ఒక తమ్ముడు తన అక్కకి, తన చెల్లికి అభయం ఉండాలని, తన చెల్లి తన అక్క తనకి తాడు కడుతున్నప్పుడు సో తన మనసులో ఆ గ్రాటిట్యూడ్ బాగా ఉండాలి కాబట్టి, ఆ లవ్ ఉండాలి కాబట్టి రాఖీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఒక్కసారి ఏదైనా సరే మనం ఎక్కడ అడగాలంటే బైబిల్ని అడగాలి. ఎందుకంటే ఏదైనా చెప్పాలంటే బైబిల్ మాత్రమే చెప్పాలి. సో మనం బైబిల్ని అడుగుదాం, మరి రాఖీ కట్టుకోవచ్చు అంటే, రాఖీ కట్టుకోవచ్చు అని డైరెక్ట్గా అడిగితే రాఖీ కట్టుకోండి అని బైబిల్ ఉండదు. కానీ దేవుడు రాయించిన సందర్భాలు బట్టి, వచనాలు బట్టి ఒక్కొక్కటి మనం టాలీ చేసుకుంటే, ఫిల్టర్ చేసుకుంటూ వస్తే చివరికి ఒక ఆన్సర్ మిగులుతుంది. ఆ ఆన్సర్ మీరు ఈ వీడియోలో చూస్తారు పిల్లలు. రైట్, మొదటిగా మనం వెళ్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. ఇందులో దేవుడు చెబుతూ, యేసుప్రభువు చెప్తూ, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని వ్రాయబడినట్టు మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. అంటే ఇక్కడున్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టేశారు. మనుషులు తీసుకొచ్చిన పద్ధతులు, మనుషులను పెట్టిన ఆచారాలు, సో ఇవి ఎలా పూజిస్తున్నారంటే, ఇవి మనుషులు కాదు, దేవుడే వీటిని పెట్టాడు అన్న ఆలోచనతో ఏం చేస్తున్నారంటే, వీటిని అంటే మనుషులు కల్పించిన పద్ధతిని ఎలా ఆచరిస్తున్నారంటే దేవుని ఉపదేశాలుగా ఆలోచిస్తున్నారు. కానీ దేవుని పక్కన పెట్టేశారని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆలోచించండి, ఇవాళ రాఖీ అనే ఆచారం దేవుడు పెట్టిందా, మనుషులు పెట్టిందా? ఆబ్వియస్లీ ఎవరు పెట్టింది తెలుసా? మనుషులు పెట్టిందే. అంటే ఇప్పుడు ఈ మనుషులు పెట్టిన ఆచారంలో ఈ రాఖీ అనే పండగ రోజు చేతికి ఒక అక్క కానీ, ఒక చెల్లి కానీ తన తమ్ముడికి లేకపోతే తన అన్నకి కట్టాలి అనే ఆచారం ఎవరు పెట్టారో తెలుసా? మనుషులు పెట్టారు. సో ఇదే ఆచారం ఇప్పుడు ఎలా పూజిస్తారంటే, దైవోపదేశం అంటే దేవుడే వచ్చి చెప్పాడు అన్నట్టు పూజిస్తున్నారు. సో ఇది ఒక రెఫరెన్స్. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2:8. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చదివి మిమ్మల్ని చెరపట్టుకుని పోయినదేమో అని జాగ్రత్తగా ఉండడి. అంటే ఒకవేళ మనుషులు కల్పించిన పద్ధతిని మీకు చెబుతూ ఇదే జ్ఞానము, ఇదే రైట్ అని చెప్పే వాళ్ళు మీలో ఉంటారు, మీకు చెప్పే వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు కొలస్సీ పత్రిక రాస్తూ చెప్తున్నారు. అంటే వీటన్నిటి బట్టి మనం ఒక టాలీకి రాగలిగితే, మనం ఏదైనా సరే ఒక క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, రాఖీ అనేది మనిషి పెట్టాడా, దేవుడు పెట్టాడా? మనిషే పెట్టాడు. సో ఈ మనిషి పెట్టిన ఆచారాన్ని మనం పాటించాలా అంటే, ఈ రెండు రెఫరెన్స్ బట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? మనుషుల ఆచారాలు మీరు పాటించవద్దు అని దేవుడు అంటున్నాడు.
ఒకవేళ దేవుడే చెప్పాడనుకోండి పాటించండి, నో ప్రాబ్లం. దేవుడే చెప్పాడనుకోండి మీ ఇష్టం, ఆయన ఎలా బ్రతకమంటే అలా బ్రతకదు, నో ప్రాబ్లం. కానీ మనుషులు పెట్టినవి దేవుడు పెట్టినవి అని నమ్మి అలా ప్రకటిస్తే మాత్రం, అలా జీవిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు రావాల్సిన ఒక విషయం తెలియదు, రాఖీ అనేది ఎవరు పెట్టారు? మనుషుల ఆచారం. ఈ మనుషుల ఆచారాన్ని దేవుడు పెట్టినట్టుగా దేవుని యొక్క ఆచారంగా మనం తీసుకోవచ్చు అంటే నో, తీసుకోకూడదు. ఈ 2 బేస్ల మీద మనకు కనబడుతుంది. అదేంటండి, మనం హైందవులుగా తీసుకోం. ఏదో మన అన్నయ్య కానీ మన తమ్ముడికి కానీ నాకు ఒక భరోసా ఉంటుంది, లేకపోతే నాకు ఆడపిల్లకి రక్షణ లేదు కదా, నాకు ఒక భరోసా ఉంటుందని నేను కట్టే తప్పేంటండి? లేకపోతే నా చెల్లికి కానీ నా అక్కకి కానీ ఒక భరోసా నేను ఇవ్వగలను కాబట్టి నేను కట్టించుకుంటున్నానండి, ఒకవేళ కట్టించుకోవడం తప్ప అండి అని మీరు నన్ను అడగచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్తా అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు చూడగలిగితే, కొరింథీ మొదటి పత్రిక 10:23, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయూ క్షేమాభివృద్ధి కలుగజేవు. అంటే చేసే స్వాతంత్రం ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి సంఖ్యలు వేయలేదు. దేవుడు ఎవరిని బిగించి మీరు పాపం చేయకండి అన్నాడు తప్ప మన చేతులకి, మన కాళ్ళకి, మన కళ్ళకి దేవుడు ఏం సంఖ్యలు వేయలే. స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు, ఇండిపెండెన్స్గా ఉంచమన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ప్రతీదీ చేయడానికి స్వాతంత్రం ఉంది. మంతాడడానికి స్వాతంత్రం ఉంది, లేకపోతే డ్యాన్స్ చేయడానికి స్వాతంత్రం ఉంది, అల్లరి చేయడానికి స్వాతంత్రం ఉంది, రాఖీ కట్టించుకోవడానికి స్వాతంత్రం ఉంది. కానీ అన్నిటికీ స్వాతంత్రం ఉన్నా ఏమంటున్నాడు తెలుసు పౌలు గారు, అన్నీయూ చేయదగనివి కావు. అంటే ఏవి చేయదగనివి అని ఆలోచించాలంటే దేవుడు ఏవైతే చేయవద్దన్నాడో అవి చేయదగినవి కావు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అవి చేయదగినవి. ఆలోచించండి, క్లియర్ కట్గా పౌలుగా చెప్తున్నాను. అన్నిటికీ స్వాతంత్రం ఉంది. అవును, రాఖీ కట్టుకోవడానికి స్వాతంత్రం ఉంది, మందు తాగడానికి స్వాతంత్రం ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అంత స్వాతంత్రం ఉంది. కానీ అలా ఇష్టం వచ్చిన స్వాతంత్రంగా బ్రతకడానికి అన్నీ చేయదగినవా అంటే నువ్వు అన్నీ చేయదగినవి కావు అంటున్నాడు పౌలు గారు. అలాగే మరొక మాట చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. ఎందుకో తెలుసా? మీకు అందరికీ తెలుసు ఒక సామెత, ఒక మంచివాడు చెడ్డవాడి దగ్గర 6 నెలలు సహవాసం చేస్తాడు అనుకోండి, మంచివాడు ఏమవుతాడు తెలుసా? చెడ్డవాడి లక్షణాలని వీడవుతారంట. మంచి సహవాసము మంచిగా బ్రతకనిస్తుంది, కానీ చెడు సహవాసం మంచి నన్ను కూడా చెరుపుతుంది ఆలోచిస్తున్నాడు. అంటే నువ్వు విశ్వాసవే, ఒక అన్యుడు ఉండొచ్చు, వాడు అవిశ్వాసి. ఒకవేళ వాడితో నువ్వు ఎక్కువ టైం నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటున్నావు అనుకో, వాడు అవిశ్వాసం కూడా నీలోనికి వచ్చే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. మరి అదేంటండి, చాలామంది అవిశ్వాసులు ఉన్నారు కదండి నేను మన సమాజంలో, అంటే వాళ్ళతో బ్రతకచ్చు కానీ జోడుగా ఉండకండి. జోడుగా ఉండడం అంటే వాళ్ళతో అటాచింగ్, ఒక బాండ్ అనేది, అంటే వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు చేయడం అనేది కాకుండా వాళ్ళతో ఉండండి. వాళ్ళ మధ్య మనం బ్రతకాలి. ఎందుకంటే మనం వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా మన వాళ్ళే ఉంటారా అంటే లేదు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి అవిశ్వాసాలు జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యం అంటాడు పౌలు గారు. అంటే ఆలోచించండి, దేవుడు అన్య ఆచారాన్ని, అన్య సిద్ధాంతాలు చాలా వ్యతిరేకిస్తాడు. అన్య దేవతలను కూడా దేవుడు మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎన్నోసార్లు మేము విగ్రహాలు బట్టి వాటిని పక్కన పట్టేయండి, వాటిని పూజింపకండి, వాటిని పెట్టిన ఆహారం తినద్దు అని ఎన్నోసార్లు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఆలోచిద్దాం, మరి అలాంటిది అన్య ఆచారం ఉంది కదా, ఇది ఎవరో కృష్ణుడికి ద్రౌపది కట్టింది కదా, మరి ఆచారాన్ని మనం పాటిస్తామా? ఆలోచించండి. ఒకవేళ రాఖీ కట్టుకోవడం తప్పు కాదండి మనం అడగచ్చు. ఒక చెల్లి, ఒక అక్క వచ్చి మన తమ్ముడుగా, అన్నగా మనకు కట్టించుకోండి. కానీ ఒక మత సంబంధమైన, ఒక ఆచారబద్ధంగా దాన్ని చూస్తే అది తప్పు. కానీ ఒక్కసారి ఆగుదాం, రాఖీ కట్టిన ప్రతివాడు తన చెల్లిని, తన అక్కని మంచిగా చూసుకుంటున్నాడా? ఎన్నో న్యూస్లు చూడండి, సొంత చెల్లిని, సొంత అక్కని చంపిన తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు. ఒకవేళ స్త్రీని కూడా మోహించి చంపిన అన్నదమ్ములు ఉన్నారు. అంటే ఇంకా రాఖీ కట్టించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో? చాలామంది ఉంటారు కదా, ప్రతి సంవత్సరం లక్షల రాఖీలు కడతారు కదా. మరి ఇందులో ఎంతమంది హంతకులు ఉన్నారో తెలుసా? ఎంతమంది దోపిడీగాళ్ళు ఉన్నారో తెలుసా? ఎంతమంది వ్యభిచారులు ఉన్నారో తెలుసా? ఎంతోమందిని చంపి వ్యభిచారం చేసిన స్త్రీలను, వ్యభిచారం చేసిన పురుషులు ఉన్నారు. ఆలోచించండి. అంటే రాఖీ కట్టినంత మాత్రాన స్త్రీకి స్వతంత్రం ఉందా? రాఖీ కట్టినంత మాత్రం ఒక అన్నయ్య, ఒక తమ్ముడు తనకి స్వతంత్రం ఇవ్వగలుగుతున్నాడా? ఆ రెస్పెక్ట్ కానీ, లేకపోతే ఆ యొక్క తనకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాడంటే లేదు. ఇప్పుడు ఎన్నో రకాల అత్యాచారం మన ఇండియాలో రోజు రోజుకి జరుగుతున్నాయి. మరి ఎక్కడుంది మనకి రాఖీ కడితే ఎలా ఉంటాడండి, అన్నయ్యగా తమ్ముడుగా రక్షణ కల్పిస్తారని అనుకుంటారు మీరు.
కానీ ఆలోచన ఎక్కడ కనబడుతుంది ప్రియుల రక్షణ? ఒక అన్య సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళ క్రైస్తవుల్లో వేణు ఉనికిపోయిందంటే అది తప్పు. ఒక అన్య ఆచారాన్ని మనం పాటిస్తున్నాం, అది తప్పు. లేకపోతే ఒక చెల్లి, ఒక అన్న నేను నీకున్నాను అని తోడుగా భరోసా ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీలు చాలా విపరీతంగా కొనసాగుతున్నారు. వారి మీద జరిగే దాడులు, వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. సో అలాంటి వారికి నేను అండగా నిలబడుతున్న భరోసా మీరు ఇవ్వండి. దానికి ఒక రోజే తాడు కట్టించుకోవడం కాదు, కానీ నీ హృదయంలో 360 రోజులు నీ మనస్సులో, నీ హృదయంలో నాటబడాలి అది. ఆ తాడు ఎక్కడ కట్టుకోవాలో తెలుసా? నీ చేతికి కాదు, నీ హృదయంలో కట్టుకో. ఆ తాడు నీ హృదయంలో ఉంటే నీ చెల్లిని, నీ అక్కని, నీ చెల్లి అక్క కాదు, సమాజంలో ఏ అయితే స్త్రీ ఉందో ప్రతి స్త్రీని నువ్వు ఒక సెక్యూరిటీ భావంతో, ఒక గ్రాటిట్యూడ్తో, లవ్తో చూడగలిగే ఆ మనసు రావాలి. అందుకే యేసుక్రీస్తు వారి మనసు ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యభిచారం చేసే స్త్రీని కూడా ఏమన్నాడు తెలుసా? అమ్మ అన్నాడు. అనేక మంది వచ్చి రాళ్ళు రువ్వి వ్యభిచారపు స్త్రీని కొడుతుంటే మీలో ఎవడు మొదట పాపం చేశాడో వచ్చి ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అది యేసుక్రీస్తు వారి క్యారెక్టర్. ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచాడన్న, వ్యభిచారం చేసే స్త్రీని అమ్మ అని పిలిచాడంటే ఆయనకున్న శక్తి ఎంత గొప్పది, ఆయనకున్న ఆ క్యారెక్టర్ ఎంత గొప్పది ఆలోచించండి. అలాంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. మన హృదయంలో గ్రాటిట్యూడ్ ఉండాలి తప్ప మన చేతికి ఏదో తాడు కట్టినంత మాత్రం రాదు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ చెప్పిన సందర్భాలు ఆలోచించగలిగితే ఒక అన్యుల సిద్ధాంతాన్ని, ఒక మనుషులు పెట్టిన సిద్ధాంతాన్ని, పారంపర్యాచారాన్ని ఆలోచించకండి. కాబట్టి టేక్ వైజ్లీ, టేక్ డెసిషన్. థ్యాంక్ యూ.